తోటకి తీసుకోవలసిన జాగ్రత్త కొన్ని మీకు చెప్తానండి. ఎందుకు అంటే మనం మొక్కలు పెంచుకోవాలి అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు ఇవి మాత్రం పాటించాలండి. డాబా పాడైపోతుంది అని అందరూ అంటున్నారే కానీ మనం నిజమేనండి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. చూసారా, ఒక అరగంట సేపు వర్షం అయితే కురిసి వెలిసిపోయిందండి. మా తోటలో నేను తీసుకున్న జాగ్రత్తలే మీకు చెప్తున్నాను. నిన్ననే నేను ఈ డాబా అంతా కూడానండి ఇసుక రేణువులతో శుద్ధ తుడిసైతే చక్కగా దాన్ని కంపోస్ట్ చేసేసుకున్నానండి. ప్రతి మొక్క చూశారు కదా ఎంత హ్యాపీగా ఉందో వర్షం వచ్చాకనే. వీటి మట్టి పోయండి మొక్కలు చాలా బాగుంటుందండి. చూసారా, ఏ మొక్కకి కూడా నేను కింద పెట్టకుండా ఇలా అమర్చుకున్నాను. ఆ కుండీలు చూసారా, ఆ కుండీలకి కూడా తల్లకిందులుగా పెట్టిన వల్ల మనకి స్టాండ్ లా ఉపయోగపడుతుంది. అలానే ఇక్కడ మనకి మట్టి లేనందుకు